మనీ 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 మన ప్రపంచం నడిచేదే మనీ మీద. మనీ ఎవరికొద్దు చెప్పండి, అందరికీ మనీ కావాలి. కొంతమందికి అయితే చాలా ఎక్కువ మనీ ఎర్న్ చేయాలని కూడా ఉంది. అండ్ ఈ మనీ ఎర్నింగ్ అనేది ప్రెసెంట్ డే లో పెద్ద ప్రాబ్లమ్ గా కూడా మారింది. నార్మల్ గా జాబ్ చేసి ఎర్న్ చేయడంలో ప్రాబ్లం ఏం లేదబ్బా, కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఉన్న జాబ్ తో పాటు సైడ్ గా ఇన్కమ్ ఎర్న్ చేస్తే బాగుంటుంది, సో దట్ ఫినాన్షియల్ గా బెటర్ అవ్వచ్చు, లేదా ఏదైనా ఎక్స్ట్రా ఖర్చులకు యూజ్ అవుతుంది అని అనుకుంటా. అలా అనుకోవడం మంచిదే, కానీ ఈ ప్రాసెస్ లో షార్ట్ కట్స్ వెతుకుతూ ఎవడో ఒకడికి ఇలా చేస్తే మనీ వస్తుంది, లేదా ఆ యాప్ ద్వారా మనీ వస్తుంది అంటూ ఉంటారు. అది మనం కూడా ట్రై చేస్తే ఏమైంది అని అనుకుంటూనే ట్రాప్స్ లో పడతారు. ఈ మనీ ట్రాప్స్ లో మోస్ట్లీ 18 to 30 years ఏజ్ కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఎందుకు మోస్ట్లీ అంటున్నానంటే, ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి జాబ్ లేక, ఆర్ ఎల్స్ డిగ్రీలో జాయిన్ అయ్యి ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇప్పటి నుంచి మనీ ఎర్న్ చేద్దాం, లేదా ఆల్రెడీ జాబ్ చేస్తున్నా వస్తున్న శాలరీ కాకుండా ఏదైనా సైడ్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది కదా అనుకుంటూ ఉంటారు. ఈ మనీ ట్రాప్స్ అనేవి ఇప్పటివి కాదు, ఎప్పటి నుంచో ఉన్నవే. కాకపోతే అప్పుడు కొంచెం తక్కువ మంది ఈ ట్రాప్స్ లో పడేవారు. ప్రెసెంట్ ఉన్న సోషల్ మీడియా అండ్ స్మార్ట్ ఫోన్స్ దేవల్ల చాలా ఈజీగా అండ్ చాలా ఎక్కువ మంది ఈ ట్రాప్స్ లో పడి లాస్ అవుతున్నారు, అండ్ లైఫ్స్ కూడా ఫాల్ చేసుకుంటారు. మనీ ట్రాప్ స్కీమ్స్ చాలానే ఉన్నాయి, ఒక్కొక్కరిది ఒక్కో టైప్ ఆఫ్ స్కామ్. బట్ నాకు బాగా తెలిసినవి అండ్ నేను బాగా దగ్గర నుంచి చూసినవి, ఎక్స్పీరియన్స్ అయిన స్కామ్స్ గురించి ఫస్ట్ వన్ ఇస్ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ చాలా మంది యూజ్ చేస్తారు. మోస్ట్లీ ఈ యాప్స్ ఐపీఎల్ టైంలో చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ బెట్టింగ్ యాప్స్ లో ఇంతకు ముందు క్రికెట్ ఒక్కటే ఉండేది, ఇప్పుడు ఏ గేమ్ పడితే అది, దేని మీద పడితే దాని మీద బెట్టింగ్ వేస్తున్నారు. అండ్ ఇంకా ఆన్లైన్ గేమ్స్ లో రమ్మీలని, లూడోలని చాలానే ఉన్నాయి. ఈ యాప్స్ లో ఎవడో ఒక్కడికి మనీ వస్తుంది, ఆ ఒక్కడి గెలవడం కోసం మనందరం మనం పోగొట్టుకుంటాం. సెకండ్ వన్ ఇస్ ఈ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేసే ట్రేడింగ్ అండ్ ఎర్నింగ్ యాప్స్. వాళ్ళు యాప్స్ ని ఎంత కన్విన్సింగ్ గా ప్రమోట్ చేస్తారంటే, నిజంగా అవి చేస్తే ఈజీగా మనీ ఎర్న్ చేస్తాము అని అనిపిస్తుంది, కానీ అది అవదమ్మా. ఇంకా దాంతో పాటు ఈ లింక్ ని యూజ్ చేస్తే మీకు అడిషనల్ బెనిఫిట్స్ వస్తాయి అని కూడా అంటారు. ఇక్కడ నేను వాళ్ళని అనట్లే, వాళ్ళు స్క్రిప్ట్ బేస్ చేసుకొని చెప్తారు, దానికి వాళ్ళని తప్పట్లే. బట్ వాళ్ళు కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ యాప్స్ ని సజెస్ట్ చేయడం అంత మంచిది కాదు, ఎందుకంటే వాళ్ళని చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి. థర్డ్ వన్ ఇస్ పార్ట్ టైం జాబ్స్. నాకు తెలిసి మనలో చాలా మంది ఇది ఎప్పుడో ఒకప్పుడు గూగుల్లో పార్ట్ టైం జాబ్స్ అని సెర్చ్ చేసి ఎవరో ఒకరిని కన్సల్ట్ చేసి ఉంటారని అనుకుంటున్నా. ఇప్పటికీ ఇది పెద్ద స్కామే. పార్ట్ టైం జాబ్ అంటూ ఈజీగా మంత్ కి 15 to 20K ఎర్న్ చేయొచ్చు అని అంటారు. నేను ఇచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈస్ టైప్ చేస్తే చాలు అని అంటాడు. అలాగని జాయిన్ అయిపోతే వాడు వర్క్ ఇస్తాడు, అది పార్ట్ టైం కాస్త ఫుల్ టైం జాబ్ లో మారిపోతుంది. అంత డేటా ఇస్తాడు. పోనీ అది ఫినిష్ చేస్తే అది అలా ఉంది, ఇది ఎలా ఉంది, దీనికైతే ఫుల్ అమౌంట్ ఇవ్వలేను, ఇంత అమౌంట్ ఇస్తాను అని అంటాడు. పోనీ అదైనా ఇస్తారంటే లేదు, అప్పుడు చెప్తాడు ఇది సో అండ్ సో ప్రాసెస్, దీనిలో నువ్వే ముందు కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తే అప్పుడు మనీ వస్తుంది అని అంటాడు. మన దగ్గరే డబ్బులు లేక చేస్తే ఈడి తిరిగి మనల్ని డబ్బులు అడుగుతాడు. అలా ఉంటది ఈ పార్ట్ టైం జాబ్స్ తో. ఫోర్త్ వన్ ఇస్ చైన్ మార్కెటింగ్ సిస్టమ్. ఇది ఎంత మందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ నార్త్ కాలేజ్ లో స్టూడెంట్స్ ని ఒక లెక్కలో జాయిన్ చేస్తారు. మన తెలుగు స్టేట్స్ లో కూడా ఉన్నాయి అని విన్నాను, బట్ ఇది ఎంత విగరస్ గా ఉందో నాకైతే తెలియదు. మేము బీటెక్ చదివే టైంలో ఈ చైన్ మార్కెటింగ్ ది ఫుల్ హవా ఉండేది. వీళ్ళు మీటింగ్స్ సెలెక్ట్ చేస్తారు, అలా రిచ్ గా మంచి హోటల్ వారి సెమినార్ హాల్స్ ఒకటి బుక్ చేసి మంచి అంబియన్స్, వెల్కమ్ డ్రింక్స్, లంచ్, ప్రొజెక్టర్లు తెచ్చి ఒక్కొక్కడు స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడబ్బా. లైఫ్ అంటే ఇలా కాదు, అది ఇది అంటూ. నేను ఒక స్టూడెంట్ ని, ఇందులో జాయిన్ అయినప్పుడు చాలా పూరు, 1 year లోనే నేను బైక్ కొనేసాను, 2 years కి నేను కారు కొన్నా, ఇప్పుడు ఇంటర్నేషనల్ హాలిడేస్ కి నా డబ్బులతోనే వెళ్తా అని చెప్తాడు. నాకు ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది అని ప్రూఫ్లు కూడా చూపిస్తారు. ఏ కంపెనీ ఒక ఫ్రెషర్ కి ఎంత శాలరీ ఇస్తుందా అని చెక్లు కూడా చూపించేస్తాడు. పీపుల్ ని ఎంత బాగా కన్విన్స్ చేస్తారంటే, ఓ డియమ్మ ఎందులో జాయిన్ అయితే చాలు, ఇంకా లైఫ్ లో జాబ్ ఏం చెయ్యక్కర్లేదు అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. ఇంతకీ మ్యాటర్ లోకి వెళ్తే ఏంటంటే, ఏం చెయ్యక్కర్లేదు అంటూనే జస్ట్ మీరు ఒక ముగ్గురిని జాయిన్ చేయించండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురిని జాయిన్ చేయించమని చెప్తాడు. అంతే, మీ లైఫ్ సెట్ అంటాడు. అది సెట్ కాదు, లైఫ్ ఫట్ అయిపోతుంది. ఫిఫ్త్ వన్ ఇస్ స్టాక్స్. రీసెంట్ గా స్టాక్స్ మీద రీల్స్ అండ్ షార్ట్స్ ఎలా వస్తున్నాయంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తూ ఉంటారు, నా నెక్స్ట్ 3 months లో నేను పిక్ చేసుకునే స్టాక్స్ ఇవి, సో ఇవి ఫుల్ బూమ్ అవుతాయి అని అంటారు. అలానే మనం ఆవేశంగా వాటి మీద రీసెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, అంతే, ఫస్ట్ లో బానే ఉంటాయి, ఆ తర్వాత లాస్ లోకి పోతాయి. వీళ్ళు ఓవర్ హైప్ చేసి ఆ స్టాక్స్ ని లేపుతారా లేదా అది జస్ట్ చెప్తారా తెలీదు. కాదు, అలా కాదు, నిజంగా అవుతాయా లేదనేది నాకైతే తెలియదు. నేను చాలా చిన్నగా ట్రేడింగ్ చేశా అంతే. సిక్స్త్ వన్ ఇస్ ఫేక్ వెబ్సైట్స్. ఇది నాకు చాలా రీసెంట్ గా తెలిసింది. ఏంటంటే, ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో మనీ ఇన్వెస్ట్ చేయాలి. ఎలా అంటే, ఒక ప్రొడక్ట్ ని కొనాలి, దానికి వాడు ఒక వాల్యూ ఇస్తాడు అనమాట. ఆ ప్రొడక్ట్ మీద ఇన్వెస్ట్ చేశాక వాడు మనకి డైలీ కొంత అమౌంట్ ని క్రెడిట్ చేస్తూ ఉంటాడు. అది ఎలా అంటే, వెబ్సైట్ లో వాడు ఒక ప్రొడక్ట్ ని లిస్ట్ చేస్తాడు అండ్ దానికి ఒక ప్రైస్ వాల్యూ పెడతాడు. దాన్ని మనం కొనాలి అంటే ఫిజికల్ గా కాదు, జస్ట్ ఆ వెబ్సైట్ లో ఆ ప్రొడక్ట్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తాం అంతే. దానికి వాడు రిటర్న్ లో పర్ డే ఇంత అమౌంట్ అని క్రెడిట్ చేస్తూ ఉంటాడు. అలా ఒక 30 days కి నువ్వు పెట్టిన సమ్ అమౌంట్ కి XYZ అమౌంట్ ని చెప్తూ ఇస్తాడు. ఇనిషియల్ గానే మనీ వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం మనీ పెట్టేసాం అనుకోండి, ఆడేదో రోజు వెబ్సైట్ ఎత్తేస్తాడు అంతే,
మొత్తం డబ్బులు గోవింద. ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఏదైనా చూడండి, ఇనిషియల్ గా మనీ వస్తుంది, అది కేవలం మనం ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేసేలా మోటివేట్ చేయడానికి మాత్రమే. వన్స్ హ్యూజ్ అమౌంట్స్ లో ఇన్వెస్ట్ చేసామా అంతే, ఇంకా మనీని మర్చిపోవడమే. సో ఇది గైస్ నాకు తెలిసిన మనీ ట్రాప్స్ గురించి చెప్పా. బట్ ఇంకా చాలా మెథడ్స్, చాలా స్కీమ్లు, చాలా స్కామ్లు ఉన్నాయి. మనీ ఎర్న్ చేయాలబ్బా, అది ఎలా అంటే కొంచెం ఓపిక్ గా మంచిగా సేవింగ్స్ ప్లాన్స్ లోనో, లేదా మీరు ఏదైనా ఓన్ రీసెర్చ్ చేస్తూ దాని మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాక అప్పుడు రిస్క్ చేయండి. అండ్ ఏం స్టార్ట్ చేసినా చిన్న అమౌంట్ తోనే స్టార్ట్ చేయండి. మీకు ట్రస్ట్ ఉంది అండ్ అది సేఫ్ అనిపిస్తేనే ఇన్వెస్ట్. అలా కాకుండా షార్ట్ కట్స్ లో మనీ ఎర్న్ చేస్తా అంటే మళ్ళీ ఇబ్బందుల్లో పడతారు. అసలుకే మన గుండంకులు చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. సో జాగ్రత్త. మీకు ఎవరికైనా ఇలాంటి మనీ ట్రాప్స్ గురించి తెలిసినా, లేదా మీకు తెలిసిన వాళ్ళు, లేదా మీరే ఎప్పుడైనా ఇలాంటి వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. బీ కేర్ఫుల్ మేట్స్. సో ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ టాక్ మేట్.